టెక్నికల్‌గా వీఎఫ్ఎక్స్ సైడ్ వీక్‌గానే ఉంది. అంటే 'క్రిష్' గారికి ఒక ప్రోగ్రామ్ ఉంది. నేచురల్ లొకేషన్స్‌లో చేసి లైట్‌గా వీఎఫ్ఎక్స్‌ని మిక్స్ చేసి ఒక బ్లెండ్‌లో వెళ్తాడాయన. అది సెట్ అవ్వలేదు. అది కుదరకపోవడానికి కారణం ఏంటంటే, నేచురల్ లొకేషన్స్‌లోకెళ్ళటానికి హీరో గారు పర్మిట్ చేయకపోవడం. హీరో గారు టోటల్‌గా గ్రీన్ మ్యాట్ షూట్‌కే పరిమితం అయిపోవడంతో, ఏం చేయలేనటువంటి ఒక విచిత్రమైన పరిస్థితిలోకి సినిమా వెళ్ళిపోయింది. అలా కాకుండా ఆయన కొంచెం సినిమాకి టైం ఇచ్చుంటే, ఇంకొంచెం బెటర్‌గానే తీయగలిగేవారు ఈ కథని. అలాగే 2 పార్ట్‌లు అనవసరం ఈ కథ. సింగిల్ ఒకటే భాగంగా గనక సినిమా తీసుంటే బెటర్‌గా ఉండుండేది. ఓకే. ఈ లోపాల మధ్య ఈ ఫస్ట్ పార్ట్ ఆడియన్స్‌ని పూర్తి స్థాయిలో అలరించిందని చెప్పడం కష్టమే. హ్మ్. మిశ్రమ స్పందనే ఉందది. అంటే ఓకే. డివైడ్ టాక్‌తోనే ఆడియన్స్ బయటకొచ్చారు. అద్భుతం, అనితర సాధ్యం అనేటువంటి మాటలైతే లేవు. హ్మ్. చాలా మౌనంగానే బయటకొచ్చారు. పర్టిక్యులర్‌గా ఆ సన్నివేశాల పట్ల పవన్ కళ్యాణ్ కనిపించినటువంటి సన్నివేశాల్లో దొర్లేటువంటి వీఎఫ్ఎక్స్ లోపాల మీద చర్చ జరిగింది. ఓకే. బయటకొచ్చేటువంటి ప్రేక్షకుల వైపు నుంచి. హ్మ్. బుర్రా సాయి మాధవ్ గారి డైలాగ్స్ అవి బాగున్నాయి. డైలాగ్స్ ప్రాపర్‌గా రాసాడు ఆయన. అంటే ఆ కథకి కావలసిన పద్ధతిలో నడిచినాయి. ఆయన్ని అభినందించి తీరాలి. అలాగే తోట తరణి గారు ఆయన్ని అభినందించాలి. కీరవాణి గారిని అభినందించాలి. ఉన్నంతలో కెమెరా పనితనం బాగుంది. టెక్నికల్‌గా వీఎఫ్ఎక్స్ తప్ప మిగిలిన అన్ని విభాగాలు బాగానే పనిచేసినాయి. ఓకే. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయనకున్న సమస్య, ఆయన కొంత ఈ మధ్య కాలంలో ఈ రెగ్యులర్ సినిమాతో లేకపోవడం అనేది కూడా కనిపించింది. హ్మ్. సినిమా ప్రారంభం అంటే ఆయన ఎంట్రీ ఓపెనింగ్ సన్నివేశాలే చాలా ఇబ్బందికరంగా నడిచినాయి. అంటే ఆయన జనాలకి రిజిస్టర్ కావడానికి కొంచెం టైం పట్టింది. ఓకే. ఆ తర్వాత ఆయన నెమ్మదిగా తెలంగాణ స్లాంగ్లోకి మారిన తర్వాత కొంత ఎంటర్టైనింగ్గా అయింది, కనెక్ట్ అయ్యారు జనాలు. ఆ మేరకే నడిచింది. అంటే తను ఎక్స్ప్రెషన్స్, తన పెర్ఫార్మెన్స్, బాడీ లాంగ్వేజ్ అది కూడా పాత పవన్ కళ్యాణ్ లేడు. అదేదో చాలా కృత్రిమంగా కనిపించింది ఆయన క్యారెక్టరు, ఆయన బిహేవియరు అంతా. ఆయన చేసినటువంటి యాక్షన్ ఎపిసోడ్ కూడా, అంటే అది కూడా ప్రధానంగా విఎఫ్ఎక్స్ మీదే ఆధారపడి నడిచింది. నడవటం, ఆ గ్రీన్ మ్యాట్ వ్యవహారం ఇక్కడ మ్యాచ్ కాకపోవడం అనే దాని తాలూకా లోపం అయితే సినిమాలో బలంగా కనిపించింది. ఓకే. ఆ ఏరియాలో ఇంకొంచెం కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. కేర్ తీసుకోకపోవడానికి కారణం ఆయన టైం ఇవ్వకపోవటమే. అంతకు మించి ఏం లేదు. సో పవన్ కళ్యాణ్ ఈ సినిమా అంటే ఆయన ఎక్కువ టైం కేటాయించి చేయాల్సిన ఒక కథని ఎంపిక చేసుకుని, నిర్మాతని 5 ఏళ్ల పాటు సఫర్ చేయటం అంటే వాళ్ళ ఇంట్రెస్ట్లు అవి పే చేసుకుని ఉంటారు. ఈ కష్టాల మధ్య మొత్తానికి సినిమా ఒక భాగం అయితే రిలీజ్ చేశారు. ఈ సినిమాకి రెండో భాగం ఉంటుందా అనేది అయితే చూడాలి. ఓకే. ఈ మిశ్రమ స్పందన మీద వసూళ్ళు ఎలా ఉంటాయన్నది. హిందీలో రిలీజ్ అయినట్టు ఎక్కడా లేదు. తెలుగులో రిలీజ్ అయింది. తమిళ్లో అవుతుంది అని చెప్తున్నారు. అవుతుందని ఆశిద్దాం. రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. తెలుగులో వచ్చినటువంటి రెస్పాన్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఎలాగూ. ఈ క్యారీ ఫార్వర్డ్ అయిన తర్వాత అది ఏ ప్రభావం వేస్తుందనేది చూడాలి. వాళ్ళ మౌలికమైనటువంటి కోరిక అయితే తీరలేదు. ఇది ఒక మార్కెట్ క్రియేట్ చేస్తుంది అనుకున్నటువంటి వ్యవహారం. ఓజీ ట్రైలర్లో కనిపించినంత ప్రభావవంతంగా కూడా ఇందులో పవన్ కళ్యాణ్ కనిపించలేదు. అది ఇబ్బంది. దానికి రీజన్స్ టెక్నికల్గా విఎఫ్ఎక్స్కి సంబంధించి గ్రీన్ మ్యాట్ షూట్కి ఆయన టోటల్గా న్యాచురల్ లొకేషన్స్లో లేడు. ఆయన సెట్స్లో కొంత షూట్ జరిగింది, అక్కడక్కడ కనిపించాడు. ఆయన టైం కేటాయించకపోవడం అనేది ఈ సినిమాకి ప్రధానమైన డ్రాబ్యాక్ అనుకోవాలి. రెండోది ఆయనకున్నటువంటి ఐడియాలజీ, ఆయన పొలిటికల్ ఐడియాలజీ, దాని తాలూకా ప్రభావం సినిమాలో ఉండాలని ఆయన అనుకోవడం, అది జాతీయ మార్కెట్ని అట్రాక్ట్ చేస్తుందని ప్రొడ్యూసరు డైరెక్టరు అనుకోవడం, దానికోసం సినిమాని కొంత బలి చేయటం, ఇది జరిగింది. అది లేకుండా ఒక జానపద కథ బాహుబలి లాంటి సినిమా చేసేసి ఉంటే
డెఫినెట్‌గా ఇది బెటర్ సినిమా అయ్యుండేది. ఆయన తగినంత సమయం కేటాయించి, ఈ ధర్మము కోసం పట్టిన కత్తి ఇలాంటి కార్యక్రమాలు లేకుండా అంటే అక్కడ కూడా ధర్మం కోసం పట్టిన కత్తి అని చెప్పచ్చు. చెబుతూ ధర్మానికి గ్లాని జరిగింది అని చెబుతూ ఆ సినిమా తీయవచ్చు. తప్పేం కాదు. గతంలో ఇలాంటి జానపద సినిమాలు అనేకం వచ్చి ఉన్నాయి. కానీ ఇక్కడ దానికి ఒక రిలీజియన్ కలర్ పూయటం అనేది కొంత ఇబ్బందికరంగా తయారైంది. ఓకే. రెండోది ఔరంగజేబ్ క్యారెక్టర్‌ని మరీ క్రూయల్‌గాను, మరీ క్రూడ్‌గాను చూపించే ప్రయత్నం జరిగింది ఈ సినిమాలో. అంటే యజ్ఞాలు చేస్తూ ఉండగా దాడులు చేయటం అంటే మనకి పురాణాల్లో రాక్షసులు వచ్చి మాంసము అవి పడేసేవాళ్ళు యజ్ఞవాటికల్లో అని ఉన్న నెరేటివ్‌ని పట్టుకొచ్చేసి ఇక్కడ వాడేశారు. అలాంటివి కొంచెం అతిగా అనిపించినాయి. అంత జరగలేదు. జరగని దాన్ని జరిగినట్టుగా చూపించేటువంటి ప్రయత్నం బలంగా జరిగింది. అది ఖచ్చితంగా క్రిటిసైజ్ చేయాల్సినటువంటి విషయమే. సో ఈ సినిమా అంచనాలు అంటే ఈ సినిమా మీద రిలీజ్‌కి ముందు పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రచారం, ప్రమోషనల్ యాక్టివిటీలో ఆయన చాలా దూకుడుగా పాల్గొన్నారు. అడిగిన వారికి, అడగని వారికి కూడా ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చారు. 1-to-1 బైట్స్ ఇచ్చారు. ఆయన పడ్డ కష్టం, ప్రమోషన్ కోసం ఆయన పడ్డ కష్టం ప్రీమియర్స్‌కి కొంత ఉపయోగపడింది. ఓకే. ప్రీమియర్స్ నుంచి బయటకు వచ్చినటువంటి టాక్ సినిమా ఓపెనింగ్స్ మీద దెబ్బ కొట్టే పరిస్థితి కనిపించింది.